Hello friends, this is Vedanshi. Welcome back to my YouTube channel Vedanshi Success Mantra. సో ఈ రోజు నుంచి తెలుగు సబ్జెక్ట్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దట్ ఈస్ ఫర్ 12 days. ఈ 12 days లో కంటెంట్ అండ్ మెథడాలజీ తెలుగు సబ్జెక్ట్ కి సంబంధించి మొత్తం 12 days లో కంప్లీట్ చేద్దామని ఒక టైం పీరియడ్ పెట్టుకున్నాను. సో డిఎస్సిలో తెలుగు కంటెంట్కి వచ్చేసి 9 మార్క్స్ 18 క్వశ్చన్స్, మెథడాలజీకి వచ్చేసి 3 మార్క్స్ 16 క్వశ్చన్స్, మొత్తం తెలుగు సబ్జెక్ట్కి కలిపి 12 మార్క్స్ వస్తున్నాయి. సో కంటెంట్కి వచ్చేసి 9 మార్క్స్ ఎట్లా అంటే బేస్డ్ ఆన్ టోటల్ టీజీ తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్స్ నుంచి, దట్ ఈస్ ఫ్రమ్ 1st class to 10th class టెక్స్ట్ బుక్స్ నుంచి బేస్ చేసుకొని కంటెంట్ మొత్తం 9 మార్క్స్కి 18 క్వశ్చన్స్ మనకు అడుగుతారు. సో ఇందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం ఒకసారి. ఫస్ట్ యూనిట్ ఏంటంటే ప్రాచీన ఆధునిక కవులు రచయితలు విశేషాలు. సో ప్రాచీన ఆధునిక కవులు రచయితలు వారి విశేషాలు ఇందులో మనకు ఉంటాయి. అవేంటంటే కావ్యాలు, రచనలు, బిరుదులు, పురస్కారాలు, రచనా శైలి, పాత్రలు, ఇతివృత్తాలు, నేపథ్యం. ఇవన్నీ ఎక్కడ ఉంటాయంటే మనకి కవి పరిచయాలు ముందు లెసన్లో వస్తాయి కదా, లెసన్ స్టార్టింగ్లో అందులో ఉంటాయి. సో సెకండ్ యూనిట్ ఏంటంటే వివిధ సాహిత్య ప్రక్రియలు, లక్షణాలు, వివరాలు. సాహిత్య ప్రక్రియల గురించి ఈ చాప్టర్లో మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఏంటంటే ఇతిహాసం, పురాణం, ప్రబంధం, శతకం, కథాకావ్యం, వ్యాసం, కథ, కథానికం, నవల, స్వీయ చరిత్ర, జీవిత చరిత్ర, యాత్రా చరిత్ర, వచన కవిత, గేయం. ఇవన్నీ ఇందులో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసి భాష వివిధ రూపాలు. సో మనకి ఎన్ని రకాల భాష ఉంటుంది అనేది మనం ఇక్కడ తెలుసుకుంటాము. ఫస్ట్ శాసన భాష, సెకండ్ గ్రాంధిక భాష, నెక్స్ట్ వ్యవహారిక భాష, మాండలిక భాష, ప్రసార మాధ్యమాల భాష, భాషా పరిరక్షణ అభివృద్ధి సంస్థలు. ఈ టాపిక్స్ అని మనం భాష వివిధ రూపాలు అనే చాప్టర్లో తెలుసుకుంటాం. సో నెక్స్ట్ ఫోర్త్ చాప్టర్ వచ్చేసి పదజాలం, వ్యాకరణాంశాలు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. మనకు టెక్స్ట్ బుక్లో నుంచి కంపల్సరీ ఇందులో ఇంపార్టెంట్లీ మనం టెక్స్ట్ బుక్ ఎండ్ ఆఫ్ ది టెక్స్ట్ బుక్లో పేజెస్ ఉంటాయి కదా, అందులో నుండి ఇవన్నీ వస్తాయి ఇందులో. సో బాగా ఫోకస్ చేయాల్సింది లాస్ట్ 2-3 పేజెస్. పదజాలంకి అయితే చూద్దాం. ఫస్ట్ పదజాలం, అర్థాలు, పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, జాతీయాలు, సామెతలు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు. ఇందులో వర్ణమాల విభాగాలు, భాషా భాగాలు, విభక్తులు, కాలాలు, పురుషులు, కర్త, కర్మ, క్రియ, లింగాలు, సవర్ణ దీర్ఘ సంధి, గుణసంధి, ఉత్వసంధి, అత్వసంధి, ఈత్వసంధి, ఇంకా ద్వంద్వ సమాసం, ద్విగు సమాసం, తత్పురుష సమాసాలు అనేవి మనకు ఇక్కడ ఇంక్లూడ్ అయి ఉంటాయి. నెక్స్ట్ మెథడాలజీ వచ్చేసి 3 మార్క్స్ అని మనం అనుకున్నాం కదా. ఇవి దేనిపైన బేస్ అయి ఉంటాయి అంటే మనం డిఎడ్ చదివేటప్పుడు తెలుగు మెథడ్ బుక్ ఉంటుంది కదండి, దాని మీద బేస్ అయి ఉంటాయి. సో అదనేది ఏది ప్రిఫర్ చేయాలంటే ఏదో ఒక సిరీస్ ప్రిఫర్ చేయొద్దు. మన తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ దొరుకుతుంది మెథడాలజీ కోసం తెలుగు, అది ప్రిఫర్ చేయాలి. లేదంటే ఏదైనా పబ్లికేషన్స్లో అయినా ఉంటుంది, అదైనా ప్రిఫర్ చేయొచ్చు. ఇందులో ఫస్ట్ చాప్టర్ ఏంటంటే భాష నిర్వచనాలు, ఉత్పత్తివాదాలు, భాషా కుటుంబాలు. సో మనకు లాంగ్వేజ్ అనేది ఎట్లా ప్రొడ్యూస్ అయింది అనేది ఇక్కడ మనకి తెలుస్తుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి మాతృభాష, బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణ, కనీస అభ్యాసన స్థాయిలు, విద్యా ప్రమాణాలు, ద్వితీయ భాషగా తెలుగు, త్రిభాషా సూత్రం. సో ఇక్కడ ఇవన్నీ మనం తెలుసుకుంటాం. నెక్స్ట్ భాషా నైపుణ్యాలు, సముపార్జనలో అవరోధనలు, అభివృద్ధి చర్యలు, వాని అంతర్గత సంబంధము. సో ఇక్కడ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో, లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్మెంట్లో ఎట్లా అభివృద్ధి చెందుతాయి అనేది ఇక్కడ మనకు తెలుస్తాయి. ఇంకొకటి ప్రత్యేక అవసరాలు గల పిల్లల భాషా అభివృద్ధి, చిల్డ్రన్ విత్ స్పెషల్ నీడ్స్ ఉంటారు కదా, వాళ్ళకి లాంగ్వేజ్ ఎట్లా డెవలప్ చేస్తాం అనేది ఇక్కడ ఉంటుంది మనకి. సో మాతృభాష, విద్యా ప్రణాళిక, విషయ ప్రణాళిక, పాఠ్య గ్రంథాలు నిర్మాణం, వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక. సో మాతృభాషలో మొత్తం కంప్లీట్గా ఏముందంటే యాన్యువల్ ఇయర్ ప్లాన్, యూనిట్ ప్లాన్, లెసన్ ప్లాన్, పీరియడ్ ప్లాన్, ఇవన్నీ దీంట్లో ఉంటాయి మనకి. నెక్స్ట్ బోధన అభ్యాసన సామాగ్రి, టిఎల్ఎంస్, భాషా ప్రయోగశాల, ల్యాబొరేటరీ, లైబ్రరీ, పఠనాలయాలు, పరామర్శ గ్రంథాలు. సో ఇట్లా లైబ్రరీస్ ఇవన్నీ ఇందులో ఉంటాయి మనకి. ఇంకొకటి మూల్యాంకనం, ఎవాల్యూషన్. ఇది చాలా ఇంపార్టెంట్. నిరంతర సమగ్ర మూల్యాంకనం, పరీక్షలు, మదింపు. ఇది
ఎవాల్యుయేషన్కి సంబంధించి ఎండ్ ఆఫ్ ది మనకి సబ్జెక్ట్ అయిపోయేసరికి పిల్లల్ని ఎట్లా ఎవాల్యుయేట్ చేస్తాము, ఎగ్జామ్స్ ఎట్లా కండక్ట్ చేస్తాము అనేది ఇందులో మనకి ఉంటుంది. సో ఇదండి మన తెలుగు మెథడాలజీ అండ్ కంటెంట్ మొత్తం కలిపి 12 మార్క్స్కి డిఎస్సిలో మనకి సో అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సో నెక్స్ట్ నుంచి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ కంటెంట్ స్టార్ట్ చేస్తున్నాను ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ నుంచి. సో అందరూ ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.